ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణం మీద హరీష్ను కేసీఆర్ను సిబిఐలో అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. మీ కుమ్ముక్కు రాజకీయాలు, మీ ఫెవికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకే ఇవాళ సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులను, మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసదేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు. ఈ రోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. 2 ఏళ్లలో మీరేం చేసిండ్రని మమ్మల్ని అడుగుతారు. నేను అడగదలుచుకున్న 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండో, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి. 2 ఏళ్లలో మేము ఏం చేసినామో శాసనసభలో లెక్క చెప్తా. ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి 2 ఏళ్లలో మేము ఏం చేసినామో ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి. గుండె పగిలి సస్తారు బీజేపీలు, బీఆర్ఎస్ వాళ్ళు, లెక్క రాసుకోండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. విద్యార్థుల కోసం ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే నియామకాలు మీరు చేపట్టకపోతే ప్రభుత్వంలో 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. 70,000 మంది తలలు లెక్క పెడతా. ఎల్బీ స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీలకు నేను సవాలు విసురుతున్నా. ఇవాళ మీరు బీసీ ఎస్సీ హాస్టళ్లు ప్రకటిస్తే 5 పైసలు ఇవ్వకపోతే ఎక్కడెక్కడనో రూములలో బాత్రూమ్ లేక పిల్లలు కష్టపడుతుంటే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి 20,000 కోట్ల రూపాయలతోని ఈ రోజు పనులు ప్రారంభించినాం. బుక్కెడు బువ్వ మీరు చక్క పెట్టకపోతే హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు 40% ఈ రోజు మనము వాళ్ళ భోజనానికి రేట్లు పెంచినాం. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. ఇవాళ ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్ళేవాడికి రేపటి నుంచి రేపు వచ్చే అకాడమిక్ ఇయర్లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఇదే చొప్పదండిలో డిగ్రీ కాలేజ్ లేకపోతే మేడుపల్లి సత్యం అన్న మా యువకులు చదువుకుంటారు. డిగ్రీ కాలేజీ ఇవ్వాలి అంటే ఇవాళ మీకు డిగ్రీ కాలేజీ ఇచ్చినాం. ఇదేం కాదు మిత్రులు, పొన్నం ప్రభాకర్ శాతవాహన యూనివర్సిటీ ఉన్నది కానీ లా కాలేజ్ లేదు, ఎల్ఎల్ఎం లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అంటే ఈ కరీంనగర్ ప్రాంతానికి లా కాలేజ్, ఎల్ఎల్ఎం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మేము ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఖమ్మం జిల్లాకి ఎర్త్ యూనివర్సిటీ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఒకటొకటిగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని కాలేజీలు ఇచ్చినామో మొత్తం నేను లెక్క చెప్తా. పిల్లల కష్టాలు తీర్చడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ చేసి ఈనాడు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రోజు వాళ్ళ ఖాతాలలో నగదు బదిలీ చేసింది నిజం కాదా? ఉత్త వ్యవసాయం మీదనే 1,15,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఈ రోజు మనము నగదు బదిలీ చేసినాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం. అదే కాదు, ఆనాడు కేసీఆర్ అన్నాడు ఒరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. మిమ్మల్ని మాత్రం ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండిస్తే కావేరి సీడ్స్ వాళ్ళు 4,000 రూపాయలకు క్వింటాలు కొన్నారు. పేద రైతులకు 2,000 కోసం కొనలేదు కానీ ఆయన వండించిన పంటకు మాత్రం 4,000 రూపాయలు ఇచ్చారు. నేను అడగదలుచుకున్నా, మనమేమో ఒడ్లు వండించినాం, ఆయన ఏమన్నా బంగారం పండించిండా? ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కదా.
అలాంటి ఇదే రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం, మీరు వరి పండించండి, సన్న ఒట్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటామని రైతులు పండించిన ప్రతి గింజ దేశంలోనే ఈనాడు 2 ఏళ్ల ప్రతి పంట అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ కందులు కొన్నాం, మొక్కలు కొన్నాం, జొన్నలు కొన్నాం. ఇవాళ రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం. రైతులకు ఒక భరోసా ఇచ్చినాం. ఒడ్లు మనకిస్తే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం. ఎన్నడైనా ఇట్లా జరిగిందా? ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు దళారులు కుమ్ముక్కై తాలు పేరు మీద, తడి పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కిండ్రు తప్ప గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మిల్లర్లతోని కుమ్ముక్కై వాటాలు మెక్కిండ్రు తప్ప ఏ రోజు కూడా రైతులను ఆదుకోలే. ఇవాళ ఎవడైనా మిల్లర్ అయినా దళారైనా ఇవాళ తాలు పేరు మీద, తుట్టి పేరు మీద ఉన్న ఏమైనా కట్ చేస్తున్నారేమో చూడండి, ఈపులు విమానమూతం అవుతాయని మన ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇలా రైతులకు చూడండి, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులను ప్రతి నిమిషం ఆదుకొని రైతాంగ కుటుంబాలను ఈరోజు రైతును రాజును చేయడమే కాకుండా వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చేసి చూపిస్తామని ఈనాడు రైతాంగాన్ని మనం ఆదుకున్నాం. ఇక మా ఆడబిడ్డలు, మా అక్కలు ఈడనే ఉండ్రు. నేను హెలికాప్టర్ల పైనుంచి వచ్చేటప్పుడు తుమ్మల గారికి చూపించిన పాలపిట్టలు లెక్క చీరలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. దసరా పండుగ నాడు పాలపిట్టలు చూసినట్టుంది మా అక్కలు ఆ చీరలు కట్టుకొని వస్తుండే. ఇవాళ మా అక్కలు కెమెరామెన్ అక్కడ చూపి మా అక్కలందరూ పాలపిట్ట చీరలతో ఎంత మంచిగా ఉన్నారు. ఇంటాయన కూడా సంతోషపడతాడు, మా అక్కలందరూ ఇంత మంచిగా కనిపిస్తారు అంటే. ఇవాళ మా అక్కలందరూ పాలపిట్ట చీరలు కట్టుకొని ధైర్యంగా మా తమ్ముడు వచ్చిండు, పండుగ పూట చీర పెడితే మాకు సారే అని చెప్పి ఇవాళ తమ్ముడిని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చారు మా అక్కలు. ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చింది. ఎన్నడన్నా మా అక్కలు కట్టుకున్నారా? ఆ అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. బతుకమ్మ చీరలు ఆ ఎల్ల ఇస్తే సూరత్ నుంచి కిలోల కొద్ది కొనుక్కొచ్చి కోట్ల రూపాయలు మీరు కమిషన్ తీసుకుంటే బతుకమ్మ చీరలలో కూడా ఆ చీరలు తీసుకెళ్లి వ్యవసాయ పొలాల కాడ, మొక్కజొన్న కాడ పిట్టలను బెదిరించనిక కట్టిండ్రు తప్ప ఆడబిడ్డలు ఎప్పుడన్నా ఆ చీరలు కట్టుకున్నారా? మీ బతుకు జడ ఆడబిడ్డలకు పెట్టే చీరల్లో కూడా మీరు కమిషన్ వదలకపోతే మీది కూడా ఓ బతికేనా అని ఇవాళ మా ఆడబిడ్డలు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మా అక్కలు సంతోషంగా మేము ఇచ్చిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఇవాళ వచ్చారు. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, మొన్న సమ్మక్క సారలమ్మ జాతరలా లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినామని. నేను అడుగుతున్న ఇవాళ 2 ఏళ్లలో మా అక్కలే సాక్షి, ఏడన్నా బస్సులు ఎవరన్నా ₹1 అడిగినరా అక్క? మిమ్మల్ని కిరాయి అడిగినరా అక్క? నిజం చెప్పురి. అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించమని ఆయననే చెప్పిన కదా, కిరాయి పైసలు అయితే మా తమ్ముడు కడతాడు, పట్టణంలో ఉన్నారు తెచ్చుకోపోండి అని చెప్పమన్నానా? 2 ఏళ్లలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు నేను పొన్నం ప్రభాకర్ గారికి లెక్క కట్టి నెల పైసలు కట్టిన. మా ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా పోతే ఆ ఎల్లా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, కొండగట్టుకోవాలన్నా, వేములవాడ రాజన్నను దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన ముందర చేయి చాపాలి మా అక్కలు. అయ్యా నేను రాజన్న దగ్గరకు పోయేస్తా, కొండగట్టుకు పోయేస్తా అంటే ఇంటి ఆయన చెప్పడే ఇప్పుడు దసరా పండుగ కదా, దీపాలకు పోదు కానీ, లేకపోతే ఉగాది పండుగ పోదు, ఇప్పుడు ఏం తొందర ఉందని. అమ్మగారింటికి పోయేస్తా అంటే ఇప్పుడు ఏమంతా పొడుచుకొచ్చింది అమ్మగారింటికి పోయి చూసిరానికి అని అనేటోడు. కడుపులో బాధ దుఃఖం ఉన్నా ఇక ఆయన నగదు ఇవ్వకపోతే బస్సులో పోలేని పరిస్థితి. మా అక్కలు మనసులే బాధ పెట్టుకొని ఇంటికానే పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఇవాళ పరిస్థితి ఎట్లుంది? ఇంటి ఆయన బాయికాడిపోతే అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వస్తుంది. అమ్మగారిని దర్శించుకోవాలంటే ఆలోచన లేదు, బస్సు ఎక్కి పిల్లల్ని తీసుకొని చక్కగా పోయి గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తుంది. 9,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం నేను ఖర్చు పెట్టినా. ఒక్కొక్క అక్కకు ఒక్కొక్క చెల్లెకు నెలకు 4-5 వేల రూపాయలు మిగులుతున్నాయి బస్సు ప్రయాణం నౌకరు చేసుకునేటోళ్ళకు. ఇది మేము ఇచ్చింది కాదా? మహిళా సంఘాలు ఆనాడు స్వయక సంఘాలు అంటే ఒక పట్టుండే, ఒక గౌరవం ఉండే. కేసీఆర్ వచ్చి ఖతం చేసిండు. పావులా లేదు, సున్నా లేదు, వడ్డీ లేదు, నగదు లేదు. మా ఆడబిడ్డల చేతుల సిల్లి గవ్వ లేకుండా చేసిండు.
మనం వచ్చినాక 27,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల చేతులు పెట్టి మీరు వ్యాపారం చేయండి, మీరు కోటీశ్వరులు కాండి అని 27,000 కోట్ల రూపాయలు ఇవాళ జీరో వడ్డీతో మా అక్కల చేతుల నగదు ఆడుతుంది. ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు మా పొన్నం ప్రభాకర్ గారు ఆడబిడ్డలు యజమానులను చేశారు. ఆర్టీసీకే బస్సులు పెట్టి ఇవాళ మా ఆడబిడ్డలు నడిపించే పరిస్థితి వచ్చింది. ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులు ఇచ్చి వ్యాపారం పెట్టించినాం. ఇవాళ సోలారు విద్యుత్ అదాని అంబానీల కాదు, ఆడబిడ్డలు కూడా సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తారని ఈరోజు సోలారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో వ్యాపారం చేస్తారు. ఇవాళ చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు శిల్పారామం చుట్టూత మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆ పక్కనే ఆడబిడ్డలకు 100 కోట్ల రూపాయల భూమి ఇచ్చి 150 స్టాల్స్ శిల్పారామం పక్కనే పెట్టించి వాళ్ళు తయారు చేసే వస్తువులను ప్రపంచానికి అమ్మేటట్టు ఈరోజు అవకాశం కల్పించినాం. ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా మా అక్కలు తయారు చేసే నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు, చేతితోని తయారు చేసే వస్తువులు కావచ్చు, ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టడానికి ఇవాళ మా అక్కలు తయారు చేసిన వస్తువులు ఆన్లైన్లో ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇవన్నీ మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచడానికి మేము చేసిన ప్రయత్నం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఒక పక్కన రైతులు, ఇంకొక పక్కన విద్యార్థులు, మరో పక్కన నిరుద్యోగ యువకులు, ఇంకొక పక్కన ఆడబిడ్డలకు ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఒకటొకటిగా పరిష్కరించుకుంటున్నాం. 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పీడ బట్టి, నీ చీడ బట్టి సమస్యలు పేర్కపోతే ఒక్కటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఆ ఏళ్ళ మేము అధికారం ఇచ్చినప్పుడు 70,000 కోట్ల అప్పు ఉంటే 10 ఏళ్లలో 8,11,000 కోట్ల రూపాయల అప్పులు మన నెత్తి మీద మోపిండి అయ్యగారు. పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, నీ సావు నువ్వు సావని. 8,11,000 కోట్ల రూపాయల అప్పులతోని నాకు అధికారాన్ని చేతులు పెడితే ఏం చెయ్యాలో నాయనా అని దిక్కుదోచని పరిస్థితిలో కన్నోని కాళ్ళు పట్టుకొని ఢిల్లీకి పోయి అడుక్కోనోని అందరి దగ్గర పోయి కూర్చొని ఇవాళ ఒక దారిలోకి పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకటొకటిగా అప్పులు కట్టుకుంటూ వస్తున్నాం. అసలుకు మిత్తికే ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికనే నెలకు 5-6 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సంసారం దివాలా దీపించిండు, బజార్లో ఇజ్జత్ లేకుండా చేసిండు, సిల్లి గవ్వ ఉట్టకుట్ట చేసి రాష్ట్రాన్ని ఆడ పడేసిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. నీ సావు నువ్వు సావుపో, ఇక నేను రాను బడికే రానంటాడు. నెల మాత్రం జీతం తీసుకుంటుండు, దానికి మాత్రం ఏం తక్కువ లేదు. వెనకటికో పెద్ద ఆయనే చెప్పిండంట, మందేమో ఎప్పటోళ్ళనే మూలుగూడనేమో మున్పటోళ్ళనే అని. మందేం తగ్గలే, మూలుగూడ కూడా తగ్గలే. అది అట్లనే ఉంది, ఇది ఇట్లనే ఉంది. కానీ అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టడానే పంతులు. ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నారు.